నమస్తే. ఈరోజు తెలంగాణ టీచర్స్ ఎంప్లాయీస్ కావచ్చు, అదేవిధంగా గెజిటెడ్ ఎంప్లాయీస్ ఆఫీసర్స్ కావచ్చు, అలాగే పెన్షనర్స్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా అయితే రిటైర్డ్ ఎంప్లాయీస్ వీళ్ళందరికీ సంబంధించిన జేఏసీ ఆధ్వర్యంలో ఒక పెద్ద మీటింగ్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మరి మనతో పాటు మాట్లాడడానికి అయితే రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించిన వాళ్ళు కొంతమంది అయితే ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సో దాదాపుగా ఎప్పటి నుండో పోరాడుతూ ఉన్నారు. అయితే మీకు సంబంధించిన రిటైర్డ్ పెన్షన్స్ కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించిన పెన్షన్స్ కావచ్చు, డిఏలు పిఆర్సీల కోసం అయితే ఫైట్ చేస్తూ ఉన్నారు. సో ఏంటారు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎట్లా చూస్తూ ఉన్నారు, ఏం చెప్తారు? నమస్కారం సార్, యోయో ఛానల్ వారికి. నా పేరు కోహెడ చంద్రమౌళి, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ను. ఈరోజు హైదరాబాదులో టీజేఏసీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో దాదాపు రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ సంఘాలు 206 సంఘాలు పాల్గొంటాయి. మేము 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి మేము కూడా ఒక సంఘాన్ని స్థాపించుకొని మా సమస్యల మీద ఈరోజు ఈ సమావేశంలో చర్చించి మా యొక్క బాధలను చెప్పుకోవడానికి ఈరోజు మేము హైదరాబాద్కు రావడం జరిగింది. హైదరాబాద్లో వచ్చి ఈ సమావేశం లోపల మేము కూడా పాల్గొన్నాము. ప్రతి ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలందరికీ మా యొక్క వినతి పత్రాలు ఇచ్చినాం. ఏంటిదంటే మేము 2024 మార్చిలో రిటైర్మెంట్ స్టార్ట్ అయింది. 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు 24,678 మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అయ్యారు. అయితే 25 నెలలు గడిచినప్పటికీ ప్రభుత్వం మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అంటే బకాయిలు మాకు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా కేవలం పెన్షన్ మాత్రమే ఇస్తున్నది. మరి గత ప్రభుత్వాలు కానీ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కానీ రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగికి రిటైర్మెంట్ అయిన నెల లోపలే ఆయనకు రావాల్సినటువంటి బకాయిలు మొత్తం చెల్లించాల్సినటువంటి పరిస్థితి. కానీ తెలంగాణ ప్రభుత్వం, అందులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు మాకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వకుండా ఒక పెన్షన్ మాత్రమే ఇస్తున్న సందర్భంలో ఇవాళ ప్రభుత్వం మీదకి మేము ఈ సమాచారాన్ని తెలియడానికి ఇక్కడ రావడం జరిగింది. వాస్తవానికి 25 నెలలు గడిచినప్పటికీ రిటైర్మెంట్ అయినటువంటి ప్రతి ఉద్యోగికి దాదాపు 40 నుంచి 50 లక్షల వరకు రావాల్సినటువంటి డబ్బు, అందులో జీపీఎఫ్, టీహెచ్జిఎల్ఐ, జిఏఎస్, లీవ్ ఎన్కాష్మెంటు, కమిటేషను, గ్రాట్యుటీ. ఇందులో ఒక గ్రాట్యుటీ మాత్రమే ఒక న్యాయపరంగా చట్టపరంగా ప్రభుత్వం నుంచి రావాల్సిందే. కానీ ఈ మిగతా అన్ని మేము దాచుకున్న డబ్బులు ప్రభుత్వం మాకు ఇవ్వకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తున్న క్రమంలో ఇవాళ చాలామంది రిటైర్మెంట్ అయితే ఒక ఆశ పెట్టుకున్నాం, 40-50 లక్షలు వస్తే నేను ఒక ఇల్లు కట్టుకుంటా, లేదా బిడ్డ పెళ్లి చేస్తా, లేదా కొడుకు ఉద్యోగం లేదా అతను సెటిల్మెంట్ చేస్తా, లేదా నా బాకీలను చెల్లించుకుని నేను హాయిగా ఉంటా, మనవలతో హాయిగా కాలక్షేపం చేస్తా అనుకున్న తరుణంలో మాకు ఒక్క పైసా ఇవ్వకుండా మాకు పెన్షన్ మాత్రం ఇవ్వడంతో చాలామంది 61-62 సంవత్సరాల లోపల బీపీలు, షుగర్లు, రకరకాల వ్యాధులతోటి అనారోగ్యం పాలై హాస్పిటల్లో అనేక ఇబ్బందులు పడుతూ వాళ్ళు మెరుగైన వైద్యం చేయించుకోలేక ఇప్పటివరకు దాదాపు 250 మంది చనిపోతున్నట్టు. కానీ ఇక్కడ ఒకటి అంటే ప్రభుత్వం పదే చెప్తా ఉంది, ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, బయట అప్పు కూడా పుట్టట్లేదు, పథకాలు ఇవ్వమంటారా, ఇటు మీకు ఇవ్వమంటారా అని చెప్పేసి స్వయం ముఖ్యమంత్రి మాట్లాడిన సంగతి. సో ఏం చెప్తారు దీనికి? ప్రభుత్వం మా దగ్గర డబ్బులు లేవు, నన్ను కోసుక తింటారా, నన్ను అమ్మక తింటారా, ఢిల్లీకి పోతే ఒక పైసా అప్పు కూడా ఉడతలే అని చెప్పి అన్నటువంటి ప్రభుత్వం మన మార్చి 16 నుంచి 30 వరకు జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తను పరిపాలన అంటే 27 నెలల కాలంలో 3,47,924 కోట్ల అప్పు చేసిన అని చెప్పి వారే చెప్పారు. మరి ఇంత అప్పు చేసింది కదా, ఇవాళ మేము రిటైర్మెంట్ కేవలం 10,000 కోట్లు అయితే మా రిటైర్మెంట్ బకాయిలని తేరిపోతాయి. మరి ఇప్పుడు అనారోగ్యం పాలైనరు, రిటైర్మెంట్ అయినరు, హాస్పిటల్లో ఉన్నారు, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వాళ్ళు చెప్తా ఉన్నారు, నా ఆరోగ్య పరిస్థితి మంచిగా లేదు, నేను చనిపోయే పరిస్థితిలో ఉన్నా, మెరుగైన వైద్యం చేయించుకోవడానికి డబ్బులు కావాలి, నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి సార్ అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే కూడా ఈ ప్రభుత్వం కనికరించని పరిస్థితిలో దాదాపు 250 మంది రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు తన బెనిఫిట్స్ను చూసుకోకుండా చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఒక 1,000-1,500 మంది ఇప్పటికీ హైదరాబాద్లో వివిధ హాస్పిటల్ లోపల జీవన్మరణ సమస్యతో పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో కూడా ఈ ప్రభుత్వం ఇస్తలేదు. అదేవిధంగా ప్రభుత్వం పెద్దలకు మేము ఎమ్మెల్యేలకు, మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చినాం, అయ్యా మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వాలి, మాకు కాలయాపన చేయొద్దు అని చెప్పి అంటే ప్రభుత్వం ఏం చేసింది, ప్రతి నెల 700 కోట్లు ఇస్తా అని చెప్పారు. 700 కోట్లు అని చెప్పి ప్రచారం చేసి ఇవాళ ప్రజల లోపల ఉద్యోగులను చులకన భావంగా చూసే ప్రయత్నం చేస్తుంది. 700 కోట్లు మరి గత ప్రభుత్వాలు ఇచ్చినాయి. ఇప్పుడు మేము పెట్టుకున్న జీపీఎఫ్కు ప్రభుత్వం వెంటనే ఇచ్చింది, మేము పెట్టుకున్న సరెండర్ లీవ్కు ప్రభుత్వం మాకు వెంటనే ఇచ్చింది. కానీ గత ప్రభుత్వాలు నేను 700 కోట్లు ఇచ్చినా, 500 కోట్లు ఇచ్చినా చెప్పలే, అదనంగా ఇచ్చినప్పుడు మాత్రమే 700 కోట్లు అని చెప్పుకోవాలి. ఇవాళ మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వకుండా
అనారోగ్యం పాలై చనిపోయినా కానీ ప్రభుత్వం ఇంత సోయి లేదంటే మరి ఇవన్నీ మేము ఏ విధంగా భావించుకోవాలని చెప్పి అనుకొని మేము దాదాపుగా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో మంత్రులు ఎవరైతే వాళ్ళ జీతాలు టైంకి అయితే అందుతున్నాయి కదా అందరికీ, వాళ్ళకి కావాల్సిన పథకాలు కావచ్చు అన్నీ వాళ్ళకి వస్తున్నాయి. మరి ఈ టీచర్స్ విషయంలో కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ విషయంలో ఎందుకు వెనకడుగేస్తా ఉంది? ఒక్కసారి ఎన్నికైతే వాళ్ళు నెల 2 నెలలు ఉన్నా కానీ ఆ ఎమ్మెల్యే గారికి ఒక పెన్షన్, ఆయన ఎంపీగా గెలిస్తే అదొక పెన్షన్, ఎమ్మెల్సీగా గెలిస్తే అదొక పెన్షన్. మరి వాళ్ళకి అలవెన్సులు అంటే వాళ్ళకు ఎక్కువ మొత్తంలో జీతాలు అలవెన్సులు ఇస్తున్నటువంటి వాళ్ళు మరి మేము దాచుకున్న డబ్బులు మాకెందుకు ఇవ్వద్దు అని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఒకసారి ధనవంతులు అయ్యేపటికి వాళ్ళు ప్రజాసేవ చేయడానికి వాళ్ళు డబ్బులు వచ్చిండ్రు వచ్చి కోట్లలో మళ్ళీ సంపాదించుకుంటారు. కానీ మా పరిస్థితి కాదు కదా. మేము ప్రభుత్వ వేతనంతో నెల మరి తిండి తినకుండా అప్పు మా జీతం నుంచి మేము దాచుకొని రేపు ఇల్లు కట్టుకోవడానికో బిడ్డ పెళ్లి చేయడానికో అవసరం ఉంటుందని చెప్పి మేము పొదుపు చేసుకున్న డబ్బులు మాకు ఇవ్వకపోవడం ఎంత దారుణమైన పరిస్థితి. నేను ఒక 36 సంవత్సరాలు నేను ఉద్యోగంలో పనిచేసిన, దాదాపు ఒక 35-40 సంవత్సరాలు పనిచేసినటువంటి ఉద్యోగులు మేము అనేక ప్రభుత్వాలు చూసినాం. కానీ ఇంత దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి ప్రభుత్వం ఈ పెన్షన్లను గోసబుచ్చుకొని వాళ్ళు డబ్బులు ఇవ్వడం అనేది దారుణంగా మేము భావిస్తూ ఉన్నాం. గతంలో డిఎల్ కావచ్చు, ఈ పిఆర్సీలు కొన్ని ఇచ్చినామని చెప్పేసి చెప్పుకుంటున్నారు కదా ఇదే ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళంతా మంత్రులు. ఎన్నికల నాటికి 3 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. అప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడించి మాకు అధికారం వస్తే మేము పెండింగ్లో ఉన్నటువంటి 3 డిఎల్ ఇస్తాము, మీకు పిఆర్సీ అమలు చేస్తాము, సిపిఎస్ను రద్దు చేస్తాము, పెండింగ్ బిల్స్ అన్ని ఇస్తాము అని చెప్పంటే మేము ఆ ప్రభుత్వం మీద విసిగి వేసారిపోయి ఈ ప్రభుత్వానికి మా వంతు సహాయం కూడా చేసి మేము ఈ ప్రభుత్వాన్ని గెలుచుకోవడం జరిగింది. కానీ ఇప్పటికీ భారతదేశం మొత్తంలో 5 డిఏలు పెండింగ్ ఉన్న రాష్ట్రం ఒక తెలంగాణ రాష్ట్రమే. ఏ రాష్ట్రంలో పెండింగ్ లేవు. అదేవిధంగా పిఆర్సీ 1/7/2023 నాడు ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ 3 సంవత్సరాలైన ఇవాళ పిఆర్సీని ప్రకటించకపోవడం, ఇంకొక 2 సంవత్సరాలు అయితే మళ్ళీ ఇంకొక పిఆర్సీ ఇవ్వాల్సి వస్తుంది. మరి ఈ ప్రభుత్వానికి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లు అందరూ ఇబ్బంది పడుతున్న క్రమంలో ప్రభుత్వం ఈ ఉద్యోగులను హీనంగా చూస్తున్నటువంటి పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం. మరి మేమందరం తలుచుకుంటే నేను ఒకటే అంటున్నా, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 3 లక్షల మంది ఉన్నారు, పెన్షనర్లు ఒక 3 లక్షల మంది ఉన్నారు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఒక 4 లక్షల మంది ఉన్నారు, టోటల్గా ఒక 10 లక్షల మంది మేము తలా 5 ఓట్లు అనుకున్నా, తలా 10 ఓట్లు అనుకున్నా ఇలా ప్రభుత్వాన్ని దించేటువంటి శక్తి సామర్థ్యాలు ఇలా ఈ ఉద్యోగులకు ఉన్నాయని చెప్పి నేను ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా. అంటే 10 ఏళ్ళు నేనే మళ్ళీ ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పి చెప్పుకుంటాడు, ముఖ్యమంత్రి గొప్పగా చెప్పుకుంటాడు. 10 సంవత్సరాలు ఉంటా అని చెప్పి బీరాలు వలికిన ముఖ్యమంత్రులు ఎంతోమంది మొత్తం నోట గరుచుకొని పోయారు. మరి ఈయన 10 సంవత్సరాలు ఏమో కానీ ఈయంత 2 సంవత్సరాలు ఉంటే ఈయనే మంచోడు అని మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రతిదీ ఇవాళ నిరుద్యోగులకు ఆశ చూపెట్టిండు, కళ్యాణ లక్ష్మికి బంగారం ఇస్తాడు, ఇవ స్కూటీలు ఇస్తాను, రకరకాల వాగ్దానాలు 6 హామీలు ఇచ్చి ఒక్కడు కూడా నెరవేర్చినటువంటి ప్రభుత్వం ఇంకా 10 ఏళ్ళ ముఖ్యమంత్రి ఎట్లా ఉంటున్నాడు? అదేవిధంగా ఇప్పుడు ఈయన చేస్తున్నటువంటి దుశ్చర్యలకు ఇవాళ సామాన్య జనం కూడా ఇతని మీద విసిగి వేసారిపోతూ ఉన్నారు. కాబట్టి ఇలా ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంటా అని చెప్పి అనుకోవడం కళ్ళగనడం అది సరైనది కాదు. నీ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో నీకే తెలియనటువంటి పరిస్థితిలో ఇలా మీ ప్రభుత్వం కొనసాగుతూ ఉన్నది. పేద ప్రజల్లో కానీ ఇవాళ పెన్షన్ ఏది ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కూడా వాళ్ళకి ఇచ్చారు. ఏమని 2000కు 4000 ఇస్తా అని, 4000కు 6000 ఇస్తా అని చెప్పి కూడా వాళ్ళకి ఇవ్వనటువంటి పరిస్థితి. ఇవాళ సామాన్య జనాన్ని అడిగినా కానీ ఈ ప్రభుత్వం పనితీరు విధానం మీద పూర్తిగా దుమ్మెత్తిపోసేటువంటి పరిస్థితి వల్ల ఈ తెలంగాణలో దాపురించింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.